హలో! హాయ్ అండి. అందరికి నమస్కారం. మరొకసారి అప్డేట్‌తో ఎస్ఎస్‌సికి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ నుండి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 2 డేస్ అయింది. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అంటే వెబ్ ఆప్షన్ అండి ఇది. కంబైన్డ్ హై సెకండరీ ఎడ్యుకేషన్ నుండి మనకి స్టాఫ్ సెలక్షన్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ పర్సన్ నుండి నిన్న రావడం జరిగింది. ఇంపార్టెంట్ నోటీస్ ఏందంటే సిహెచ్ఎస్ఎల్‌కి సంబంధించి లెవెల్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్ అండి. ఐ మీన్ ఇక్కడ క్వాలిఫై అయిన వ్యక్తులు మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ కోసం ఇవ్వడం జరిగింది. సో, ఆ డేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయినది. కొత్త వారైతే త్వరగా అది ఆల్రెడీ డిలే అయిన వాళ్ళైతే 4/2/2025 నుండి అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి మీరు త్వరగా చూసుకునేది డేట్ అనేది 4/2/2025 నుండి 8/2 ఆల్రెడీ ఇంకా 2 డేస్ ఉంది. త్వరగా మీరు అప్లికేషన్ ఫిలప్ చేయండి. ఇది ఆల్రెడీ వెబ్సైట్లో ఉంది. మీరు చూసుకునైతే వెబ్సైట్లోకి వెళ్ళి SSC-CGL.CGL-Government.in ఎస్ఎస్సి గవర్నమెంట్.in మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి చూసుకుంటే దానికి పోస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తము ఇది ఆల్రెడీ ఇట్ ఈస్ రిటెడ్ దట్ క్యాండిడేట్స్ ఆర్ పోస్ట్ ఎక్స్ ఫ్యాక్స్ ఈమెయిల్ బై ద నాట్ బి సెలెక్టెడ్ బై ద కమిషన్ ఆల్రెడీ ప్రొవైడింగ్ జరిగింది. అయిన వాళ్ళు సెలెక్షన్ అయిన వారు ఆల్రెడీ మీకు చూసుకున్నైతే దానికి వచ్చింది. సో క్యాండిడేట్ మస్ట్ బి ఎంటైర్డ్ దట్ క్యాండిడేట్ మస్ట్ ఎంజాయ్ దట్ ఫీలింగ్ దేర్ సో దే మస్ట్ సబ్మిట్ ఫర్ ద సబ్మిట్ బటన్ అంతా క్లిక్ చేసినాక మళ్ళీ సబ్మిట్ బటన్ కొట్టమని ఆడ చూపించింది. అదేంటి దానికి సంబంధించి అక్కడ ఉన్నది చూసుకుని అది కాదండి. దానికి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ చూసుకున్నాక సబ్మిట్ బటన్ కొట్టండి. అప్పుడు త్వరగా యాక్సెప్ట్ అయినట్టు. ఓకే అండి. అదేంటి దానికి సంబంధించి ఇప్పుడు మనం చూసుకుంటే పోస్ట్ ప్రిఫరెన్స్ ఎన్ని అనేది ఇవ్వడం జరిగిందంటే చూద్దాము అవి ఏమేమి ఉన్నాయని. మీరు చూసుకోండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ అంటే ముందుగా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ క్యాండిడేట్ నేము, రోల్ నెంబర్ మీరు ఇచ్చిన రోల్ నెంబర్ అక్కడ ఫిల్ చేయండి. లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ప్రిఫరెన్స్ కోడ్ ఫర్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్. మీరు ఇక్కడ కోడ్ 1 ఈ కోడ్ మెన్షన్ చేయాలండి. LO1 LO2 LO3 ఇట్లా కోడ్ మెన్షన్ చేయాలి. ఆర్గనైజేషన్ ఏ మినిస్ట్రీ వైపు మీరు ఏది చూసుకుంటున్నారో అనేది దానికి ఫిక్స్ చేయండి. ఫిక్స్ చేసుకొని మీరు చూసుకొని మంచిది చూసుకొని ఫిలప్ చేయమని ఇచ్చేశారు. ఇదండి ఇవాళ మేము తీసుకురావడం జరిగింది. అదేంటే ఇక్కడ L41 ఓవరాల్గా 53 ఉన్నది, 52 ఉన్నది. ఇది అండి ఇట్లా ఉంటుంది. ఆర్గనైజేషన్ మినిస్టర్ అంటే 1 2 3 కోడ్ వైపు సపోజ్ ఇది ఎగ్జాంపుల్ అండి. ఎట్లా అంటే ఇది కోడ్ 53 మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇట్లా డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ ప్రిఫరెన్స్ కోడ్ మినిస్టర్ డిపార్ట్మెంట్ ఇట్లా ఓవరాల్ 53 డిక్లరేషన్ ఫామ్ ఇట్లా ఉంటుందండి. డిక్లరేషన్ ద ఆప్షన్ ఇంక్లూడ్స్ ఫైనల్లీ ఐఎమ్ ఆల్సో ఫుల్లీ అవేర్ నో చేంజ్ టు ఒకసారి ఫిలప్ చేసినాక చేంజ్ అనేది లేదు. ఓకే అండి. అది సర్టిఫికేట్ చూసుకోండి. ఇదండి ఇవాళ మీ ముందుకు తీసుకురండి. SSC CHLకి సంబంధించి వెబ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇంకా 2 డేస్ ఉన్నది. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్త వారు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ.